చూసుకుంటే మాత్రం గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ప్రభుత్వం ఎందుకు అశ్రద్ధ చూపిస్తుందో అర్థం కావడం. ఫుడ్ పాయిజన్ నిన్న గనక చూసుకుంటే శైలజ అనే ఒక 16 years అమ్మాయి కూడా ఫుడ్ పాయిజన్ గురై చనిపోవడం జరిగింది. సో ఈ ఫుడ్ పాయిజన్ ఇప్పుడే జరుగుతుందన్న గత కొన్ని నెలల నుంచి కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. గడిచిన 1 year లో ఒక 48 కేసులు దాకా బయటపడ్డట్టు తెలుస్తుంది. సో ఈ 48 మంది కూడా వాళ్ళు చనిపోయినట్టుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. సో ఈ ఫుడ్ పాయిజన్ చేయడం కావడం గల కారణం ఏంటి? సో చేసిన గ్యారెంటీలు ఎలా కూడా అమలు చేసిన దాఖలాలు లేవచ్చు. ఉన్న వాటిని కూడా పర్ఫెక్ట్ ఇస్తే అయిపోతుంది. సో అట్లీస్ట్ పిల్లలకు ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో కూడా ఉన్న గవర్నమెంట్ అని చెప్పేసి కూడా చాలా మంది కూడా విమర్శించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ చూసినా మన జనగామ కావచ్చు, మన నారాయణపేట కావచ్చు, కుమరం మసీబాబాద్ కావచ్చు, ఎక్కడ చూసినా ఏ కూడా జరుగుతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మరి గురుకులాలపై అశ్రద్ధ గల చూపించడం గల కారణాలు ఏంటి? ప్రభుత్వం దగ్గర ఖజానా లేదా? గురుకులపై అశ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు అనే అంశాలు కనుక మనం చర్చించుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే మరి అధికారుల లోపమా లేదా ప్రభుత్వ లోపమా కూడా ఎవరికి అర్థం కావడం లేదు. సో ప్రభుత్వం సరైన నిధులిస్తే అధికారులు దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే అక్కడ ఉండే వార్డును దుర్వినియోగం చేస్తున్నారా, లేదా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదా అని చెప్పేసి కూడా ఎవరికి అర్థం కాని విషయం. సో వాళ్ళు ఎందుకు గురుకులాలకు పంపిస్తారు? అరే మా బిడ్డ ఇక్కడ తిన్నా తినకుండా అక్కడైనా కాస్త 3 పూటలు మంచిగా తింటది, 3 పూటలు పర్ఫెక్ట్ ఉంటది, సో టైంకి ఉంటది, సో అన్ని అందుబాటులో ఉంటాయి గురుకులాలు అని చెప్పేసి వాళ్ళు గురుకులాలు పంపిస్తే 48 మంది ఈ సంవత్సరం కాలంలో అంటే ఇంత దారుణమైన విషయం గత ప్రభుత్వంలో జరగదు. అంటే గత ప్రభుత్వంలో జరిగిందా, అది జరిగిందా, ఇది జరిగిందా సెకండరీ థింగ్. వాళ్ళనైతే ఓడించిరు. ప్రస్తుత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం అధికార పార్టీని ఎవరైనా అడుగుతారు గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా విషయం వేరు పక్కన పెట్టే. సో దీన్ని కొంతమంది మంత్రులు కూడా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఫుడ్ పాయిజన్ గల కారణం ఏంటి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో తీసుకొచ్చి కూరు తిన్నారు, అందుకే ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అదే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన తినుబండారాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తింటారుగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారుగా. సో వాళ్ళు ఎవరికి కాదు, వీళ్ళకి ఎందుకు అయింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతూ అర్థమవుతుంది మనకు. సో వీళ్ళంతా ఏంది ఎక్కడో వస్తే వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరో ఒకరు మంత్రినో ఎమ్మెల్యే వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు, వాళ్ళ వరకు పెడతారు, వాళ్ళు తింటారు, వాళ్ళు బయటకు వెళ్తారు. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది చూసుకుంటే కనుక అదే జరుగుతుంది. మనం చూసుకుంటే చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే అది కుక్కలు కూడా తినలేని పరిస్థితులు ఉన్నాయి, అలాంటి ఫుడ్ మాకు పెడతారు అని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చాలా వీడియోస్ చూడడం జరిగింది. కుక్కలు కూడా తిందాం, అలాంటి ఫుడ్ మాకు పెడతారు, ఇష్టమైతే తినండి లేకపోతే లేదని చెప్పేసి వాటిని యాజమాషి ప్రదర్శిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏమైతుంది? అరే ఏమైతుంది? వాళ్ళు ఎందుకు వస్తారు? మీ మీద నమ్మకంతో అదే పాపం ఇంటి దగ్గర ఉంటే మనం తినమో వాళ్ళైనా మా పిల్లలైనా మంచి తింటారు అని చెప్పేసి మంచి చదువు ఉంటుందని చెప్పేసి వాళ్ళు పంపిస్తుంటే వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా చిత్రహింసలకు గురి చేస్తారు అని చెప్పేసి మనకు చూస్తే అర్థమవుతుంది. అది ఏ ప్రభుత్వం అయినా ఉండని, అది బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, ఎవడైనా ఉండని 100% మనం మాట్లాడుకుంటే పిల్లల చావు కారకులు ఎవరు? ఎందుకు మీకు ఎందుకంత అశ్రద్ధ చూపిస్తున్నారు? పిల్లల చావు అంటే మీకు లెక్కలేదా? ఎట్లయినా మీ పిల్లలు ఉండట్లేదు, వాళ్ళెవరో పిల్లలుగా మరి మనకెందుకని చెప్పేసి అనుకుంటున్నారా? అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. నేను ఒక పార్టీకి సంబంధించి మాట్లాడలేదు, ఒక పార్టీకి సంబంధించి చెప్పట్లేదు. ప్రభుత్వంలో ఫుడ్ పాయిజన్ జరగడం మాత్రం చాలా దారుణమైన విషయం. మరి ఆవిడ ఫుడ్ పాయిజన్ అనేది చనిపోవడం చూసుకున్నా 45 మంది చనిపోయారు ఒక 1 year లోపే. ఇంత దారుణం. మళ్ళీ వీళ్ళు కొట్టుబడేస్తారు, అరే పాప ఏదో జరిగింది అని చెప్పేసి అనట్లేదు. వాళ్ళే ఇంటి దగ్గర నుంచి తినుబండారాలు తీసుకొచ్చి కూరు, సో దానివల్లే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఇంకా దాన్ని బుకాయించేటట్టు కూడా మాట్లాడుతారు. లిటరల్ గా మనం మాట్లాడుతుంటే కొంతమంది అది 100% కరెక్ట్ కాదు. సో ఇదే విషయమై సో నిన్న ఒక ఆమె శైలజ చనిపోతే ఆమె మృతదేహాన్ని చూద్దామని చెప్పేసి కొంతమంది నాయకులు అపోజిషన్ వాళ్ళు వీళ్ళు పోదామంటే అసలు నో ఎంట్రీ ఎవరికి కూడా. మొత్తం పోలీస్ బందోబస్తు, ఎవరిని కూడా పోనిచ్చిన దాఖలు లేవు. అక్కడ లోకల్ ఎమ్మె ఆమె కూడా ఎంట్రీ లేదు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి ఎంట్రీ లేదు, ఎవరికి ఎంట్రీ లేదు. చూసుకునే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు దీన్ని ఏమైనా రాజకీయం చేస్తారా అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పోయి ఏం చేస్తారు, పోతారు, పరామర్శిస్తారు, ధైర్యం ఉండమ్మా, అది అమ్మా ఇదమ్మా ఏదో చెప్తారు, వస్తారు. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవడో చూడ్డానికి వస్తాడు, ఎవడో ఓదార్చడానికి వస్తాడు. ఏమైతుంది ఓదార్స్తే? పెద్ద ఉరిగేది ఉంది, దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓదార్స్తే లోకల్ ఎమ్మెల్యే ఓదార్స్ చేసి వచ్చేది ఏముంది? ఇప్పుడు అయిపోతుంది, రేపు పొద్దున మనకు కలవదా? ఎప్పటికీ పోలీసు బందోబస్తే ఉంటుందా విలేజ్ లో? ఉండదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మీట్ అయితే ఉంటుంది. ఎప్పటికైతే మీరు చూసుకుంటూ ఉండలేరు కదా. ఇప్పుడు జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ పోయి ఆమె దగ్గరికి వెళ్ళి సంతాపం చెప్పడానికి దేనికో వెళ్తానని చెప్పేసి అనుకుంటుంది. దానికి మీరు గృహ నిబంధన చేసి మీరు వెళ్ళకూడదు
అరే వెళితే ఏమైతుంది, అదే ధర్నా చేస్తారా, రాష్ట్రరోకలు చేస్తారా, బంధువులు చేస్తారా, ఏం చేయట్లేదు కదా. దానివల్ల మళ్ళీ అలా అనడం ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళే ఆలోచించుకోవాలి ఆపే వాళ్ళకు. 100% కరెక్ట్ కాదు. ఆమె వెళ్ళి సంతాపం ప్రకటిస్తుందో ఏదో చేస్తుంది, దానివల్ల ఒరిగేది ఏముంది, దానివల్ల పోయేది ఏముంది మీ పార్టీకి, దానివల్ల ఏమీ కాదు. ఉద్దేశపూర్వకంగా చేయడమే తప్పించి ఏమీ లేదు దానివల్ల. ఇప్పుడు ఎక్కడ పోతే మరి వీళ్ళకి ఎక్కడ ప్లస్ అవుతుందో వీళ్ళకి ఎక్కడ ప్లస్ అవుతుందో అని చెప్పి ఆలోచించి తప్పించేసి అట్లీస్ట్ మీడియా కూడా ఎలో చేయట్లా. ఇంకా కూడా ఇదే అనుకోండి, ఇంకా చాలా చాలా కూడా జరుగుతున్నాయి సమాజంలో. సో మరి చూద్దాం, మరి ఇంకా ముందు ముందు ఎలాంటి రోజులు వస్తాయో, మరి ఇంకా ఎలాంటి దారుణం చూడాలో మనం వేచి చూడాలి. చూద్దాం మరి. ఇంకా ఇప్పుడైతే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణలో చూసుకునే కనుక. ఇప్పటికే 48 మంది చనిపోయారు, ఒక 700 మంది 800 మంది అస్వస్థతకు గురైపోయారు. వాళ్ళ హాస్పిటల్ కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటారు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంత దారుణమైన విషయం, అంత దారుణమైన విషయం ఉంది. మెయిన్ గా గురుకుల హాస్టల్లన్నీ ఇది జరుగుతున్నాయి. మరి దానికి అలా జరగడానికి గల కారణం ఎవరు? ప్రభుత్వ అధికారుల, లేకపోతే అక్కడ ఉండే వార్డేనా, అక్కడ దానికి సంబంధించిన వాళ్ళ? అంటే ఇక్కడ 2 రకాలు కూడా జరుగుతాయి. ప్రభుత్వం నిధులు ఇచ్చిన కూడా వీళ్ళు వినియోగించలేదా, లేకపోతే ప్రభుత్వం నిధులు లేదా అనే అంశాలు మాత్రం సస్పెన్స్ ఉండి పడేసింది మనకు తెలిసినంత వరకు అయితే. ప్రభుత్వం నిధులు ఇస్తే కొంతమంది ఏం చేస్తారంటే కావాలని కూడా ఆపేసి వాళ్ళు దీనికి కూడా యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ అదైనా జరగాలి, లేకపోతే ప్రభుత్వం నిధులన్నీ ఇవ్వకపోవడం జరగాలి. సో చూద్దాం మరి ఏది నిజమో ఏది అబద్ధమో కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చూద్దాం ఇంకా ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.